రియల్ ఎస్టేట్ కొనాలా, మ్యూచువల్ ఫండ్ కొనాలా? ఆర్ యూ ట్రైంగ్ టు లుక్ రిచ్, యూ వాంట్ టు బికమ్ రిచ్? ఇండియన్స్ కి పర్టికులర్ గా ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంటుంది. ఇండియాలోనే టాప్ మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే హైదరాబాద్. రియల్ ఎస్టేట్ యాజ్ అ కరెంట్ ప్రైస్ నోవేర్ జస్టిఫైడ్. జీడిపి పరంగా వీఆర్ నోవేర్, పర్ క్యాపిటల్ వీఆర్ నోవేర్. హౌ ఇస్ రియల్ ఎస్టేట్ మోర్ అన్నా? అలా మీరు అన్ని తిప్పి లాస్ట్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టమని చెప్పి తీసుకొస్తారు. అంటే మీకు బిజినెస్ ఉంది కాబట్టి ఇలా చెప్తున్నారు కదా. ఇండియన్స్ కి పర్టికులర్ గా ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంటుంది. ఒక డైరెక్ట్ ఫిజికల్ కనెక్ట్ అని ఉంటుంది. ఆ ల్యాండ్ వెళ్ళి చూసుకున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ కావచ్చు, అక్కడికి వెళ్ళి ఆ మొక్కలకు నీళ్ళు పోసినప్పుడు వచ్చే ఫీల్ కావచ్చు, ఫిజికల్ ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంటుంది సార్. బట్ మీరు చెప్పినప్పుడు ఫామ్ ల్యాండ్స్ కొనొద్దు, ప్లాట్స్ కొనొద్దు, వెంచర్స్లో ఎర్రచందనం లాంటి ఇట్లాంటి ఫామ్ ల్యాండ్ వెంచర్స్లలో అసలు అటు వైపు వెళ్ళొద్దు, అది మోసము, అది ఇది అని చెప్తుంటారు కదా. దీని పర్పస్ ఏంటి? అన్ని కొనండి. యూ షుడ్ నో ది పర్పస్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీరు అట్టు కూడా కావద్దు, ఇవన్నీ కొనొద్దని చెప్పి లాస్ట్కి మీరు మ్యూచువల్ ఫండ్ అని చెప్పి తీసుకొస్తారు ఆడికి. మ్యూచువల్ ఫండ్ అనేది మన కంటికి కనబడని విషయము, ల్యాండ్ అనేది మన కంటి ముందు కనబడుతుంటది. మళ్ళీ మీరు తిప్పి అమరణ తమిళమ్మాయి సినిమాలో రవితేజ తిప్పి లాస్ట్కి ఆయన సెకండ్ మ్యారేజ్ గురించే తీసుకొస్తాడు హీరో. అలా మీరు అన్ని తిప్పి లాస్ట్కి మ్యూచువల్ ఫండ్ లో పెట్టమని చెప్పి తీసుకొస్తారు. అంటే మీకు బిజినెస్ ఉంది కాబట్టి ఇలా చెప్తున్నారు కదా. డెఫినెట్ గా బిజినెస్ ఉంది. ఐ మేక్ మనీ అవుట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, బట్ ఐ డూ బిల్డ్ వెల్త్ అండ్ పీస్ అండ్ గ్రోత్ ఫర్ ద పీపుల్. ఇక్కడ రియల్ ఎస్టేట్ కొనాలా, మ్యూచువల్ ఫండ్ కొనాలా? ఆర్ యూ ట్రైంగ్ టు లుక్ రిచ్, యూ వాంట్ టు బికమ్ రిచ్? ధనవంతుల్లో కనపడాలనుకుంటున్నారు, ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు. ఏంటి మీ ఆన్సర్ ఏంటి? నా ఆన్సర్ ధనవంతులు అవ్వాలి, కనిపించినందుకు. ఇప్పుడు మరి 2 ఎకరాల పొలం ఉండి ₹1,00,00,000 నోటు ధైర్యంగా ఉంటాడా? అదే ₹1,00,00,000 మ్యూచువల్ ఫండ్ నోటు ధైర్యంగా ఉంటాడా? మ్యూచువల్ ఫండ్ లో ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉంటారు, ఎందుకంటే లిక్విడ్ ఈజీగా అవుతుంది కాబట్టి. బట్ 2 ఎకరాల 2 కోట్ల విలువ చేసే పొలం ఉందనుకోండి, ఊర్లో వాల్యూ వేరే ఉంటుంది. ఊర్లో వాల్యూ కావాలంటే అదే యు ఆర్ ట్రైంగ్ టు లుక్ రిచ్, నాట్ బికమ్ రిచ్. బట్ అదే నేను చెప్తున్నది, ఇండియన్ పీపుల్ ఎమోషనల్ కనెక్షన్ అనేది ల్యాండ్తో ఇదే పెట్టుకుంటారు. మన శోభన్ బాబు గారు ఆ టీ నగర్ ఆ వైపు డంప్ యార్డ్లలో కొని ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేనంత ఆస్తులను సంపాదించుకున్నాడు. మురళీమోహన్ గారు జయబెరీ కన్స్ట్రక్షన్స్ ఆయన కొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల కోకాపేట్ కావచ్చు, కొండాపూరు, మాదాపూర్ ఏరియాలో కావచ్చు, కేవలం ఆయన ఒక సూపర్ స్టార్ కాదు, ఆయన ఒక మెగాస్టార్ కాదు, కేవలం ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఈరోజు అంత సంపాదించారు. మీరు గమనించినట్లయితే మీరు 2000 సంవత్సరంలో ఒక అపార్ట్మెంట్ రేట్ చెప్తున్నారు కదా, ఈ 2000 సంవత్సరంలో ఒక 100 యార్డ్స్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కొన్న వాళ్ళు ఈరోజు ఎంత అప్రిషియేషన్ వచ్చి ఉంటుంది, ఎన్ని టైమ్స్ అప్రిషియేషన్ వచ్చి ఉంటుంది. ఇండియాలోనే టాప్ మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే హైదరాబాద్. అంటే నేను ఈ రియల్ ఎస్టేట్కి చెప్పట్లేదు, బట్ దాని స్టాటిస్టిక్స్ చూసి చెప్తున్నాను. వరల్డ్లో అమెరికా టాప్ రిచెస్ట్ కంట్రీ అండ్ డెవలప్డ్ కంట్రీ. అమెరికాలో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ అనేది మోస్ట్ బిజియెస్ట్ బజ్లింగ్ సిటీస్. అక్కడ కూడా 2 లక్షలకు, అంటే మన కరెన్సీలో 2 లక్షలకు గజం దొరికే ప్లేసెస్ ఉన్నాయి సిటీలో, మెయిన్ సిటీలో టైమ్ స్క్వేర్ దగ్గర. కానీ మన హైదరాబాద్ బేగం బజార్లో 10 లక్షల గజం మొన్న అమ్ముడుపోయింది 6 రోజుల క్రితం. అంటే మీరు రియల్ ఎస్టేట్లో ఎంత అప్రిషియేషన్ ఉందో చూడండి ఒకసారి. చాలా క్వశ్చన్ చేశారు, ఐ విల్ ట్రై టు ఆన్సర్. ఫస్ట్ థింగ్, మొదటి ప్రశ్న ఏంటంటే, మీరు ధనవంతులు అవ్వాలనుకున్నారా, ఆస్తిపరులు అవ్వాలనుకుంటున్నారా? ఆస్తున్నోడు ఆస్తిపరుడు, ధనం ఉన్నోడు ధనవంతుడు. ఈ రెండిట్లో ఎవరు గొప్పగా బతుకుతారు? ధనవంతుడు. ధనం ఉన్నోడు ధనవంతుడు, అది పవర్. ధనం ఈజ్ పవర్, ఆస్తి అనేది కాపలా కాసుకోవచ్చు. పర్ఫెక్ట్. అనదర్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారు, న్యూయార్క్ కన్నా హైదరాబాద్ చాలా ఎక్కువ ఉంది. ఇండియన్ జీడిపి కన్నా యుఎస్ జీడిపి ఎంత పెద్దది? 10 times పెద్దది. ఇండియన్ 3 trillion ఉంటుంది, ఒక 30 trillion వరకు ఉంటుంది. ఇండియన్ పర్ క్యాపిటల్ కన్నా యుఎస్ పర్ క్యాపిటల్ ఎంత ఎక్కువ? మల్టిపుల్ టైమ్స్, చాలా సార్లు. మరి పర్ క్యాపిటల్ ఎక్కువ ఉంది, జీడిపి ఎక్కువ ఉంది, రియల్ ఎస్టేట్ ప్రైస్ ఎక్కడ ఎక్కువ ఉండాలి? అంటే అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ అనేది ఒక ఇండియన్ సబ్ కాంటినెంట్ లాంటి ప్లేసెస్ని తీసుకెళ్ళి అమెరికాలో మ్యాప్లో ఫిక్స్ చేస్తే 4 అవుతాయి. ల్యాండ్ అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంది అమెరికాలో. ఓకే, పర్ఫెక్ట్. బట్ ఇండియాలో అది కాదు కదా. ఎక్సలెంట్. అండ్ పాపులేషన్ ఎక్కువ ఇండియాలో. ఎక్సలెంట్. ఇప్పుడు పాలు ఎక్కువ ఇస్తే బర్రెకి రేట్ ఎక్కువ పట్టాలా, పాలు తక్కువ ఇచ్చే బర్రెకి రేట్ ఎక్కువ పట్టాలా? దీనికి ఆన్సర్ చెప్పండి. పాలు ఎక్కువ ఇచ్చే బర్రెకే రేట్ ఎక్కువ పెట్టాలి. అంటే ఆ రియల్ ఎస్టేట్ విషయంలో ఇన్కమ్ ఎక్కువ ఇస్తే పెట్టాలి. అవును కదా. యుఎస్లో రెంటల్ ఇల్లు ఎక్కువ, ఇండియాలో రెంటల్ ఇల్లు ఎక్కువ? యూఎస్లోనే రెంటల్ ఇల్లు ఎక్కువ. మరి ఏ లాజిక్తో పెడుతున్నారు?
సరే ఇప్పుడు అందరము యుఎస్కి వెళ్ళలేము, ఇండియాలోనే Sir, చూస్ చేసుకోవాలి. this is just a corrupted money. It is corrupted money. Real estate is corruption. It is a political corruption in India made real estate high. Unreasonable price. US లో మీకు $500,000 you get a villa in half acre to 1 acre. 4,500 SFT. ఇక్కడ మీకు మోక్లలో రాదు, 18 కోట్లు అన్నారు. ఎట్లా ఇది జస్టిఫైడ్? హౌ ఇస్ ఇట్ జస్టిఫైడ్? ఏం ఇన్ఫ్రా ఉంది, ఏం బెటర్ లైఫ్ ఉంది కదా? నేను ఇండియా బ్యాడ్ అంట్లా. రియల్ ఎస్టేట్ యాజ్ ఎ కరెంట్ ప్రైస్ నోవేర్ జస్టిఫైడ్. మీరు చెప్తారు జీడిపి పరంగా వీఆర్ నోవేర్, పర్ క్యాపిటల్ వీఆర్ నోవేర్, హౌ ఇస్ రియల్ ఎస్టేట్ మోర్ అన్నా? ఉంది కదా అన్నారు. సరే ఉందంటే దాని నుంచి వచ్చే రిటర్న్ ఏదన్నా, అది లేదు. మరి ఇంకెట్లా జస్టిఫైడ్ ఇది? మీరు చెప్పారు కదా చాలా ఎగ్జాంపుల్స్. మరి ట్యాక్స్ కొడితే, కరప్షన్ చేస్తే, క్రైమ్ చేస్తే ఎక్కడ పెడతాడు మనీ? ఇప్పుడు మీరు చదివారు కదా గతంలో, వాళ్ళు గ్యాంగ్స్టర్స్ని వాళ్ళని చంపేస్తే వాళ్ళ దగ్గర ఏం దొరికినాయి? క్యాష్ దొరికింది. దట్ అంతా ఇల్లీగల్ మనీ. దానికి ఆప్షన్ రియల్ ఎస్టేట్ తప్ప ఇంకోటి లేదు. మీరు కరప్షన్, క్రైమ్, ఇల్లీగల్, బ్రైబు, సెటిల్మెంట్, పాలిటిక్స్ చేస్తే ఆ వచ్చే బెనిఫిట్ మీకు ఎవరు అకౌంట్కి ఎవరు క్యాష్ ఇస్తారు. ఆ క్యాష్తో మీరు కొనగలిగిన ఒకే ఒకటి రియల్ ఎస్టేట్. అది కొన్నాను నేను కరప్షన్, క్రైమ్ చేసినని చెప్తాడా? నేను కొన్నాను పెరిగిందని చెప్తాడు. బట్ కామన్ మ్యాన్ వచ్చేసి ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాఫియా, క్రైమ్ ఇదంతా చూసుకుంటే మీరు చెప్పింది 100% వాస్తవం. ఒక్క విషయంలో ఏకీభవిస్తాం. నయీం చనిపోయినప్పుడు, నయీం ఆస్తుల చిట్టా తీసినప్పుడు కొన్ని వందల వేల ఎకరాలు ఆయన పేరు మీద ఉంది. అది మళ్ళీ గవర్నమెంట్ అటాచ్ చేస్తుందో లేదో తెలియదు. చాలా ప్లేసెస్లో హైదరాబాద్లో ఉండేటువంటి ఎవరైతే చోటా మోటా లీడర్స్ ఉంటారో, రౌడీస్ ఉంటారో, వీళ్ళకు కబ్జాలు పెట్టి తీసుకున్నారు. పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో పాలిటిక్స్లో, వీళ్ళ యొక్క మేజర్ డబ్బంతా కూడా రియల్ ఎస్టేట్లోనే ఉంది. అది ఓకే. బట్ కామన్ మ్యాన్ వచ్చేసరికి ఈ పొలిటీషియన్స్ వేసే వెంచర్స్లోనే కొంటున్నారు కదా. వెంచర్ వేయాలంటే బ్లాక్ మనీ పొలిటీషియన్ వేస్తాడు, ఇంకెవరు వేయరు. చెప్తున్నాను సార్, బ్లాక్ మనీ వాళ్ళు పెట్టి చేస్తున్నారు. బట్ వీడు వైట్లో సంపాదించినటువంటి ఒక ఐటీ ఎంప్లాయో, ఫార్మా ఎంప్లాయో, బిజినెస్ మ్యానో వైట్లో సంపాదించిన డబ్బుని కూడా బ్లాక్ చేసుకుంటున్నాడు కదా. మరి ఇంకా స్వయం కృతప్రాధం, ఎవరు హెల్ప్ చేయలేరు కదా. ఇప్పుడు ఈరోజు మీరు ఎనీ వెంచర్ చూసి మీకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మీ వెంచర్ రిజిస్టర్ చేసేస్తున్న ఆ వెంచర్ ఓనర్ కాదు, ఒక పొలిటీషియన్ బినామీగా వీళ్ళు ఉంటారు. జీపీఏ ఓకే, జీపీఏగా ఉండదు, బినామీనే. పవర్ ఆఫ్ అటర్నీ ఏమెవరు వీళ్ళ పేరు మీదే స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు సింపుల్, ఒక ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీలో గెలవాలంటే ఎంత ఖర్చు పెట్టాలి? 10 కోట్ల నుంచి పైన ఖర్చు పెట్టాలి. 10 కోట్లు బ్యాంకర్ మీకు క్యాష్ బయటకి ఇస్తాడా? ఇవ్వడు. ఈ 10 కోట్లు వైట్ పెట్టాలా, బ్లాక్ పెట్టాలా? బ్లాకే పెట్టాలి. ఓటుకి నోటే, ఓటుకి గూగుల్ పే లేదు. మరి ఆ బ్లాక్ మనీకి ఉన్న సోర్స్ ఏది? వేర్ విల్ యూ గెట్ 10-20 crore బ్లాక్ మనీ? ఓన్లీ బై రియల్ ఎస్టేట్ వెంచర్. ఇప్పుడు వెంచర్ వేస్తే నేను దాన్ని ముక్కలుగా చేసి గజం 7,000కు అమ్మితే రిజిస్ట్రేషన్ 1,000 రూపాయలకి జరిగితే 6,000 బ్లాక్. ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయ్ వస్తాడు, నా దగ్గర 40 లక్షలు ప్లాట్ కొంటాడు, 8 లక్షలకి స్టాంప్ డ్యూటీ కడతాడు, మిగిలిన 32 లక్షలు క్యాష్. యాక్చువల్గా ఆయన దగ్గర క్యాష్ లేదు, ఆయన కింద మీద పడి క్యాష్గా కన్వర్ట్ చేసి నాకు ఇస్తున్నాడు. ఈజ్ హ్యాపీ దట్ పెరుగుద్ది, ఎందుకంటే మురళీమోహన్ గారి స్టోరీ ఉంది కదా మనకి, మీరు చెప్పిన స్టోరీ. కొన్నాడు, ఒక 6 ఏళ్ళు పోయింది, పెరిగింది, రెట్టింపు అయింది, 80 లక్షలు అయింది, అమ్మాడు. మళ్ళీ వైట్ ఎంత వస్తుంది, బ్లాక్ ఎంత వస్తుంది? ప్రొపోర్షనేట్గా వస్తుంది. ఈసారి 60 లక్షలు బ్లాక్ వస్తుంది. ఈ 60 లక్షలు ఏం చేయగలడు? అకౌంట్లో వేసుకుంటాడా? లేదు. వేసుకుంటే ఎంత ట్యాక్స్ కట్టాలి తెలుసా? 78% ట్యాక్స్. 60% ట్యాక్స్ ప్లస్ దాని మీద సర్చార్జులు, సెస్లు ఇవన్నీ పడితే 78% ట్యాక్స్ పడుతుంది. ఈజ్ దేర్ ఎ మీనింగ్? 30% ట్యాక్స్ కట్టిన మనీని తీసుకెళ్ళి నువ్వు ఇన్వెస్ట్ చేసి దాన్ని మళ్ళీ బ్లాక్ మనీగా కన్వర్ట్ చేస్తున్నావా? అంటే ఇప్పుడు ఒక మర్డర్ చేసిన మనీకి 30% ట్యాక్స్ కట్టిన మనీకి సేమ్ విలువ ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ కొన్నప్పుడు. మరి ఆ క్యాష్ని ఏం చేస్తారు చెప్పండి? ప్రొసీడింగ్ వచ్చింది 60 lakhs క్యాష్, ఏం చేయగలుగుతారు? ఇప్పుడు మీ కారు ఉంది, ఆ కారు క్యాష్ పెట్టి కొనగలరా మీరు? లేదు. తీసుకోడు కదా, కొనలేడు. ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టగలరా క్యాష్ రూపంలో? బిట్స్ పిల్లానికి వెళ్ళి డబ్బులు పడద్దామో టేబుల్ మీద? లేదు, పడలేం కదా, ఐఎంలు పడలేం కదా. మరి అంటే ఆ క్యాష్ పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ది ఎండ్ యూజ్? అది మర్చిపోయాం. అప్రిషియేషన్, ఎమోషన్, మీరు అన్నారు కదా, ఎమోషనే ఉంది అక్కడ, రియాలిటీ ఎక్కడుంది? నీకు ఏ పర్పస్? నీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా? నేను అదే చెప్తే, ఇప్పుడు మేజర్ బిల్డర్ ఎవడు క్యాష్ తీసుకోడే, అంటే ల్యాండ్ అమ్మితో వచ్చిన డబ్బులతో మీరు కొనలేరు కదా మేజర్ బిల్డర్ దగ్గర అపార్ట్మెంట్ ఫ్లాట్. మరి అది అర్థం కాదు, అది చిన్న విషయమా? ఇదే కదా బిగ్గెస్ట్ థింగ్ ఇన్ లైఫ్. మీ లైఫ్ టైం ఎర్నింగ్లో 80% రియల్ ఎస్టేట్లో పెట్టి కూర్చున్నారు. రేపు అవసరం ఉంటే అది రాదు. ఐ విల్ టెల్ యూ. మొన్న మీకు నాకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన, వాళ్ళ వైఫ్కి హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, మేజర్ హాస్పిటల్. సడన్గా ప్రాబ్లం వచ్చింది, ఓకే ట్రీట్మెంట్ నడుస్తుంది. ఈ లోపు ఇంకొక అతను ఎక్కడో ఈ సరౌండింగ్ ఒక విలేజ్ నుంచి వచ్చారు. వాళ్ళ అబ్బాయికి జాండీస్ వస్తే ఆకుపసరు పంపించాడంట, డబ్బు లేక. పొలాలు ఉన్నాయి కానీ డబ్బు ఉండదు కదా, అది వికటించింది. ఇప్పుడు లివర్ డ్యామేజ్ అయింది. హాస్పిటల్ ఏం చెప్పారంటే వేరే హాస్పిటల్లో బ్రతకడానికి పంపించేశారు. ఈ హాస్పిటల్ ఏం చెప్పారంటే
ఒక 30 లక్షలు మాకు ఇస్తే మేము ట్రై చేస్తాం, ఛాన్సెస్ ఆర్ 10% బ్రతకడానికి. కానీ ఒక 5 డేస్లో మనం ట్రై చేస్తే డయాలసిస్ ఏదో చేయాలంటే లివర్కి సంబంధించి ఏదో ఒక ప్రొసీజరు, లివర్ క్విక్గా రెస్పాండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, చివరి అవకాశంగా ట్రై చేయొచ్చు, కానీ మాకు 30 లక్షలు కావాలన్నారు అన్నారు. ఇప్పుడు ఈయన దగ్గర పొలాలు ఉన్నాయి, 30 లక్షలు లేవు. ఇప్పుడు వీళ్ళ బామ్మరది ఈయన పక్కన నుంచొని వాళ్ళ సర్పంచ్కి ఎవరికి ఊర్లో ఒక పెద్ద వ్యక్తికి ఫోన్ చేశాడు, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నాడు ఈయన హాస్పిటల్లో. ఆ సిచ్యువేషన్లో అవతల వ్యక్తి ఏమన్నాడు తెలుసా, 30 లక్షలుగా ఉంటే 30 కాదు 40 ఇస్తాను నేను నీకు, కానీ పలానా ప్లేస్లో పలానా రోడ్డుకి నీ చెట్టు కింద 4 ఎకరాలు ఇచ్చే నాకు. అది యాక్చువల్గా ఎకరం 30-40 లక్షలు, ఇప్పుడు అటు 40 లక్షలు అడుగుతుంది 4 ఎకరాలు. ఈయన ఏమన్నాడు తెలుసు దానికి సమాధానంగా, ముందు నాకు డబ్బు పంపు, నీకు ఏం పేపర్లో కావాలో పంపు, సంతకం పెడతా. డాక్టర్స్ 5 రోజుల్లో నా కొడుకు బ్రతుకుతాడని చెప్తున్నారు, నా కొడుకు బ్రతికితే ఈ 5 రోజులు ఇక్కడే ఉంటా, నెక్స్ట్ డే వచ్చి నీకు రిజిస్ట్రేషన్ చేస్తా, లేదు చనిపోతే కార్యక్రమాలు అయిపోయినాక కర్మకాండలు అయిపోయాక వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తా, ముందైతే పంపు, నా కొడుకు ఎక్కువ స్థలాలు కాదన్నాడంట. అది నీ స్థలం కాబట్టి ఆ రేటుకి అమ్మాల్సి వచ్చింది, అదే నీ గోల్డ్ అయితే ఆ రేటుకి అమ్ముతావా, నీ మ్యూచువల్ ఫండ్ అయితే ఆ రేటుకి అమ్ముతావా? దీనికంటే ఒక డిఫరెంట్ ప్రైస్ ఉంది, నీ స్థలానికి డిఫరెంట్ ప్రైస్ లేదు. మరి అర్థం కావట్లా ప్రాబ్లం మీకు? ఇటువంటి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది మనం మాట్లాడుతున్నాం, ఎమోషన్ మాట్లాడాలి, రియల్ ఎస్టేట్కి ఫేవర్గానే మాట్లాడాలి, ఎగ్జాంపుల్స్ కోట్ చేయాలి. ఎన్టీఆర్ కోర్టు చుట్టూ తిత్తుండే ఇల్లుకొని అది ఎవడు చెప్పడా? రాజీవ్ కనకాల మోసపోయానని చెప్తాడు, తర్వాత మళ్ళీ కష్టపడ్డాను మేము డబ్బులు ఇస్తే మోసం చేసి రియల్ ఎస్టేట్, అది ఎవడు చెప్పడా? మురళీమాన్ గారు చెప్పింది చెప్పుకుంటాం, శోభన్ గారు చెప్పింది చెప్పుకుంటాం మనం. అంటే అది ప్రమోట్ చేయడానికి అది కావాలి. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ బ్యాడ్ అన్నారు, ఇది అన్నారు అని చెప్తున్నారు. మురళీమోహన్ శిల్పారామంలో వెంచర్ వేశారు, 750 రూపాయలు గజం అమ్మారు 92లో. అదే 92లో అదే 750 రూపాయలు ఒక మ్యూచువల్ ఫండ్లో పెడితే అంతే చూసారా? అప్పుడున్న ఫండ్కి ఎవరిని కంపేర్ చేశారా? చెప్పండి మీరు ఎంత అవుతుంది? అది 2.5 లక్షలు అయింది అన్నాడు, ఇది 4 లక్షలు అయింది. అదే అమౌంట్ పెడితే మనం ఫండ్ నేమ్ డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి. అలా 10 ఏళ్ల క్రితం కొని ఈరోజు కొనేవాళ్ళు లేనివి రేటు పెరిగినవి ఉన్నాయి. మరి 5 ఏళ్ల క్రితం ఏదైనా మ్యూచువల్ ఫండ్ పెరగంది ఉందా? మీరు కూడా దీనికన్నా ప్రీవియస్ బ్రాడ్కాస్ట్లో మాట్లాడారు కదా, 40% పడ్డది మ్యూచువల్ ఫండ్. ఏది పడ్డా చెప్పండి సార్, ఆయన చెప్తారు, మీరు తలుపుతారు. అక్కడ 40% పడలేదు, బేసికల్గా లో మార్కెట్ అయితే వచ్చేసింది, తగ్గింది అంతే. మరి రియల్ ఎస్టేట్ 3 ఏళ్ళ నుంచి కొనదానికి కొనే దిక్కులేదు కదా ఈరోజు. 3 ఏళ్ల క్రితం మీకు అమ్మాయి నమ్మెడతాడు మీ స్థలం, వెంచర్లో స్థలం ఆ ప్రైస్కి అమ్మెడతాడు ఈరోజు. 6 ఏళ్ళు దిక్కు దివానం లేదు. ఇక్కడ ఏదో మార్కెట్ పడితే 5-10% పడితే మాడుతున్నారు. ఏమన్నంటే మార్కెట్ పడితే ఏంటి? అవును మార్కెట్ పడుతుంది, 40% మార్కెట్ పడుతుంది. రేపు రిజిస్ట్రేషన్ వస్తే మొత్తం జాబులు పోతే, లే ఆఫ్ అయితే, గ్లోబల్ రిజిస్ట్రేషన్ వస్తే స్టాక్ మార్కెట్ 40% పడుతుంది. మ్యూచువల్ ఫండ్లో 1 కోటి రూపాయలు పెడితే 60 లక్షలు అవుతాయి. బట్ ఇంత రిజిస్ట్రేషన్ వచ్చి అందరు జాబులు పోతే మీ స్థలం అన్న కొంటాడా? కొనరు. మరి అది జీరో అయిపోయింది కదా. స్టాక్ మార్కెట్ పడ్డప్పుడు రియల్ ఎస్టేట్ డాన్స్ అయ్యదు, అది జీరో అయిపోద్ది, భూమిలోకి వెళ్ళిపోతుంది, భూమి పైన కూడా ఉండదు, ప్రాణాలు నిలుపుకోవడానికి పనికిరాంది. సో అలా నేను కొనొద్దని చెప్పట్లా, యూ ప్రయారిటైజ్, ఒక వెయిటేజ్ ఇవ్వండి, దానికెంత దీనికెంత. రియల్ ఎస్టేట్ 1 ఇయర్లో డబుల్ అవుతుంది సార్, కాదని చెప్పట్లా, అది స్టాండర్డా? మళ్ళీ ఈసారి డబుల్ అయిందా నెక్స్ట్ డబుల్ అయితే అవ్వదు కదా. ఏదైనా సరే లాంగ్ టర్మ్ యావరేజ్ పట్టుకోవాలి, షార్ట్ టర్మ్ పట్టుకోవద్దు. గోల్డ్ అయినా, మ్యూచువల్ ఫండ్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా లాంగ్ టర్మ్ యావరేజ్ ఏమిచ్చింది, ఎనీ టైం లిక్విడిటీ ఏది ఉంది, ఏది లీగల్ ప్రొసీడింగ్స్ క్లియర్గా ఉన్నాయి, నా అవసరానికి ఆదుకుంటే దానికి సమాధానం ఉంటే తీసుకోండి. ఈ ప్రశ్న ప్రతి వ్యక్తి వేసుకోవాలి కదా. రైట్. ఇందులో నుంచి ఒక క్వశ్చన్, లాంగ్ టర్మ్ యావరేజ్ తీసుకోవాలి మనం. ఒక వ్యక్తి ఫస్ట్ టైం సంపాదించిన 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 10 లక్షలు తీసుకున్నాం, ఎంతో కొంత, దీంతో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి? ఇల్లు లేకపోతే ముందు ఇల్లు కొనుక్కోండి. ఎందుకు? ఇప్పుడు ఒక క్లయింట్ చెప్తారు, ఇల్లు అయినప్పుడు 6 సంబంధాలకు వెళ్ళాడంట మ్యాచ్లు చూడటానికి, మంచి ఇన్కమ్ ఉంది కానీ ఇల్లు లేదు పాపం. అంటే ఇల్లు సమస్య, పెళ్లి సమస్య రెండు సార్టెడ్ అయిపోతాయి. ఇప్పుడు 6 సంబంధం చూస్తే 6 రిజెక్ట్ చేశారు, ఇప్పుడు ఇల్లు తీసుకున్నాడు, అది కూడా లోనే, ఓన్ కాదు. 11 సంబంధాలు వచ్చినాయి అదే బ్రోకర్, 11లో 8 మంది ఓకే చేశారు. ఇప్పుడు ఏదో చాయిస్ టు చూస్. ఇప్పుడు అన్నిసార్లు మీకు ఓన్లీ ఫైనాన్సే గ్రోతే కాదు, ఎమోషన్ ఉంది. కానీ ఎమోషన్ టు వాట్ ఎక్స్టెంట్ ఇది క్వశ్చన్. నువ్వు ఉండటానికి ఇల్లు కొనుక్కో, తప్పే లేదు, అది పెరుగుద్ది తక్కువ సంబంధం లేదు, దట్ ఇస్ ఫర్ కన్జంప్షన్, ఇంకా దాంట్లో లెక్కే ఉంది. నువ్వైతే ఇన్వెస్ట్మెంట్ కొన్నప్పుడు ఈ లెక్కలన్నీ వస్తాయి. స్టిల్ కమర్షియల్ ఏదైనా కొంటానన్నా, రెసిడెన్షియల్ కొన్నా, అపార్ట్మెంట్ కొన్నా ఓకే, ఎందుకంటే మీకు ఒక బయర్ ఉంటాడు, ఒక ప్రైస్ ఉంటుంది. మోస్ట్లీ మీకు అమ్మినప్పుడు వైట్ వస్తుంది, ఆ కొనే వ్యక్తి లోన్కి వెళ్తే 80% లోన్ వస్తుంది. కానీ మీరు స్థలాలు కొన్నప్పుడు, అది దూరంగా వెళ్ళి కొన్నప్పుడు మీకు అమ్మితే వైట్ రాదు కదా. మీరు మొన్న గత ఇంటర్వ్యూలో చెప్పారు 80 లక్షలు 70 లక్షలు క్యాష్ ఇచ్చానని. మొత్తం క్యాష్ ఇచ్చాను. ఏంది ఏ మాట చేస్తే వచ్చింది మీకు 70 లక్షలు క్యాష్? నాకు వైటే వచ్చింది. వైట్ వచ్చింది, ఎందుకు బ్లాక్ చేశారు? రేపు దాన్ని అమ్మితే మీకు బ్లాక్ వస్తుంది కదా, దాన్ని ఏం చేస్తారు? మీరు హైయర్ ఇన్కమ్ వాళ్ళు 30% ప్లస్ ట్యాక్స్ పే చేస్తారు. ఆ మనీని ఎందుకు బ్లాక్గా కన్వర్ట్ చేస్తున్నారు మీరు? వైట్ని బ్లాక్ చేయడానికి కూడా అడ్డదారులు దొక్కాలి మళ్ళీ, అది సులువే. దాన్ని రివర్స్ చేయడం అయితే అసలు పాసిబిలిటీ ఉందా? అది ఆలోచించట్లా. కొన్నాం, ఎమోషన్, ఇంకా అన్ని సెలబ్రిటీస్ అంటే మరి డాన్స్లు అయితే డబ్బులు వస్తే అలాగే చేస్తారు.
ట్యాక్స్ పే చేయలేదు కదా. దేర్ వర్ డేస్ ప్రొడ్యూసర్స్ యూజ్ టు గివ్ క్యాష్. కొన్నిసార్లు ల్యాండ్ ఇచ్చేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా అంతే క్యాషే. అక్కడ సిస్టంలోకి వెళ్ళా మనీ. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద యాక్టర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ పీపుల్ కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మ్యాన్లు ఎవరైనా కావచ్చు. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మహారాష్ట్రలో ఎన్సిపి లీడర్ సుప్రియా సూలే 150 crore రూపీస్ అగ్రికల్చరల్ ఇన్కమ్ చూపించి ఆమె ట్యాక్స్ ఎవిజన్ తీసుకుంది. అంటే వీళ్ళంతా అగ్రికల్చరల్ ఇన్కమ్ లాంటివి అని చూపించి ట్యాక్స్ ఎవిజన్ చేసుకోవడం చేస్తారు. అదే కదా, మనకి కలర్ క్యాప్సికమ్లు అమ్మే కోట్లు సంపాదించిన నాయకులు ఉన్నారు. బాల్కనీలో కలర్ క్యాప్సికమ్ పండించి 9 కోట్ల ఇన్కమ్ తీసుకున్న మినిస్టర్లు కూడా ఉన్నారు. ఈ పాయింట్ చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఆఫ్ ద ట్రాక్ అవుట్ మాడతా. కేసీఆర్ చెప్పిండు నా ఫామ్ హౌస్ లో ఎకరంలో ₹1 కోటి సంపాదిస్తుందని చెప్పి. మరి దాన్ని అందరికి ఇస్తే ట్రిక్ బాగుంటుంది కదా, రిచ్ కంట్రీ రిచ్ స్టేట్ అయిపోతాం కదా మనం కదా. సో ఎస్, అగ్రికల్చర్ ఈజ్ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ కాబట్టి దాన్ని వాడుకుంటారు. కానీ అది కొన్నప్పుడు మీరు చూపించలేదు ట్రాన్సాక్షన్. ఇప్పుడు కొంతమందికి ఆప్షన్ ఉండదు, వాళ్ళు చేయాల్సిందే. మనం ఎందుకు వెళ్తున్నాం అనేది నా క్వశ్చన్. సార్, రియల్ ఎస్టేట్ ఈజ్ రైట్ in all aspects. Agricultural land is right, commercial is right, residential is right, farmland is right, అన్ని రైటే. కానీ ఇట్ ఈస్ రైట్ వెన్ యూ ఆర్ కన్జ్యూమింగ్, నాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. నేను వ్యవసాయం చేస్తుంటే పొలం కొనుక్కోండి, తప్పే లేదు. కానీ నేను పొలం కొంటాను కానీ కౌలుకి ఇస్తానంటే కొన్ని ఉపయోగం ఉండదు. వ్యవసాయం పొలం కొని కౌలుకి ఇచ్చి కౌలుకు వచ్చినటువంటి డబ్బులు నా అకౌంట్లో వేసుకొని ఆ వ్యవసాయం చేసినటువంటి ఆ డబ్బులు ఉంటాయి కదా, ఆ వ్యవసాయం ప్రొడ్యూస్ మీద వచ్చినటువంటి డబ్బులు, ఆ డబ్బులు నా అకౌంట్లో వేసుకొని ఏదైనా అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అని చెప్పి ట్యాక్స్ ఇవేషన్ చేస్తే చూపించుకోవచ్చు. అది క్లియరే కదా. అంటే డిలీట్ చేస్తాం మధ్యలో, దాన్ని రెంట్ కౌలుకు తీసుకున్న వ్యక్తిని చూపించాం. అవును, మనమే ఇన్కమ్ చేస్తాం, మనకే వచ్చిందని ట్యాక్స్ ఇన్కమ్ కింద కన్వర్ట్ చేసుకో. అదే కౌలుకి ఇచ్చిన వ్యక్తి నామినల్గా ఉంటాడు, అతని దగ్గర మనం ఏం కౌలు వసూలు చేయము. ఆ పొలం మన పేరు మీద ఉంటుంది, పట్టా, పాస్బుక్. అండ్ ఈ ప్రొడ్యూస్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ కి ప్రొక్యూర్ చేసినప్పుడు ఆ డబ్బులు కూడా మన అకౌంట్లోనే పడతాయి. ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ చేసుకోవచ్చు. అదే మీరు అది చేస్తానంటే చేసుకోండి అని చెప్తున్నా కదా. అదే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చేస్తున్నది అదే. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళంతా స్థలాలు కొని బక్క చిక్కిపోయిన రైతులకి కౌలుకి ఇస్తే ఆడుకు జీవిత సంవత్సరం అంతా కష్టపడితే కౌలు కట్టండి, కౌలు కూడా కట్టలేరు కదా. ఇప్పుడు డీప్ పాకెట్స్ ఉన్న వాళ్ళు చేస్తే వ్యవసాయం లాభసాటి, పెట్టుబడి డబ్బులు నేను రైతు చేస్తే లాభసాటి ఎలా అవుతుంది? నేను 10 రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చుకొని అదునికి డబ్బులు లేవని చెప్పేసి 10 రూపాయల వడ్డీకి తెచ్చుకొని పురుగు మందులు అప్పులు తెస్తే ఇంకెక్కడ అవుతుంది? వాళ్ళ పిల్లలందరూ అప్పులో కూరుకొని పోయి ఉంటారు. అదే 5 లక్షలు అప్పు అయిందని పురుగు మందు తాగాడంటే ఎవరో ఫ్యామిలీ ఇంకో 10 లక్షలు అప్పు తెచ్చి బతికించారంట. ఇప్పుడు కూర్చొని ఏడుస్తున్నారు. మొన్న ఎక్కడ చూసారు వీళ్ళు. అదే పరిస్థితి. రైట్.